ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాక్స్ ఆఫీస్ పై దురంధర్ 2 దండయాత్ర కొనసాగుతుంది. 5 రోజుల్లో దేశంలో ఈ మూవీ గ్రాస్ 619.76 కోట్లుగా రికార్డు నెలకొల్పింది. ఇక గ్లోబల్ కలెక్షన్లలో గ్రాస్ 829.76 కోట్లకు చేరినట్లు సమాచారం. ఈ మూవీ హిందీ వర్షన్ 4 రోజుల్లో 430 కోట్ల నెట్ వసూలుతో పుష్ప 2 హిందీ వర్షన్ 425.10 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఇక ఇదే జోరు కొనసాగితే మరో 2 రోజుల్లో దురంధర్ 2 1000 కోట్ల మార్క్ చేరే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా. బాక్స్ ఆఫీస్ పై దురంధర్ 2 దండయాత్ర కొనసాగుతుంది. 5 రోజుల్లో దేశంలో ఈ మూవీ గ్రాస్ 619.76 కోట్లుగా రికార్డు నెలకొల్పింది. ఇక గ్లోబల్ కలెక్షన్స్ లో గ్రాస్ 829.76 కోట్లకు చేరినట్లు సమాచారం. ఈ మూవీ హిందీ వర్షన్ 4 రోజుల్లో 430 కోట్ల నెట్ వసూలుతో పుష్ప 2 హిందీ వర్షన్ 425.10 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది. ఇదే జోరు కొనసాగితే మరో 2 రోజుల్లో దురంధర్ 2 1000 కోట్ల మార్కు చేరే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా. సంబంధించిన డీటెయిల్స్ అటు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, మనం చూస్తున్నాం ఇప్పటికే 1000 కోట్ల మార్క్ కి చేరువలో ఉందని చెప్పుకోవచ్చు దురంధర్ 2 సినిమా. ఇంకా ముందు ఎటువంటి వసూళ్లని ఇది చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. దురంధర్ 2 ఏ విధంగా అయితే సంచలనం సృష్టించిందో సినీ ఇండస్ట్రీలో మనందరికి తెలిసిందే. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వినోద్? రత్న, సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 830 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది దురంధర్ 2. రణవీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ మొదటి వారాంతంలోనే భారీ కలెక్షన్లతో ఇటు హిందీ ఇండస్ట్రీ హిందీ ఇండస్ట్రీలో ఒక సరికొత్త బెంచ్ మార్క్ అయితే నెలకొల్పుతోంది రత్న. అయితే దురంధర్ 2 తాజా కలెక్షన్స్ వివరాలు మనం చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 830 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓన్లీ ఇండియాలోని నెట్ కలెక్షన్స్ 520 కోట్లు. అలాగే మనము బయట ఇంటర్నేషనల్ స్థాయిలో కలెక్షన్ చూస్తున్నట్టయితే 230 కోట్లు, 230 నుంచి 240 కోట్ల వరకు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. మొదటి 3 రోజుల్లోనే 500 కోట్ల మార్కును దాటినట్టుగా ఈ సినిమా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ నేపథ్యంలో సాగేటువంటి ఒక స్పై యాక్షన్ డ్రామా ఆదిత్య ధార్ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమా రీసెంట్ గా అంటే ఇటు రంజాన్ ఉగాది సెలవులను ఉపయోగించుకుని భారీ వసూలను అయితే సాధిస్తుంది రత్న. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు చూస్తే అంటే మనం వీకెండ్ లోనే మామూలుగా శని ఆదివారాల్లో అయితే కలెక్షన్స్ ఎక్కువ ఉన్నట్టు చూస్తాం ఎలాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాకైనా. కానీ వీక్ డేస్ లో కూడా దాదాపు వసూలు పడిపోకుండా అంటే వసూలు ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి. 4వ రోజు నాటికి కూడా దాదాపు అంటే 4-5 రోజుల వరకు దాదాపు 800 కోట్ల క్లబ్ లో చేరినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ కలెక్షన్ చూస్తుంటే దాదాపు ఈ వీకెండ్ వరకు కూడా దాదాపు 1200 కోట్లకు పైగా 1200 కోట్ల క్లబ్ లో చేరినా కూడా ఆశ్చర్యం లేదు రత్న. సో ముఖ్యంగా మార్చి 19వ తారీఖున రిలీజ్ అయ్యి మనం పార్ట్ 1 చూసాం దురంధర్. ఇప్పుడు పార్ట్ 2 దురంధర్ 2 కూడా కలెక్షన్ సునామీ అయితే సృష్టిస్తుంది. పార్ట్ 1 అయితే కొన్ని థియేటర్లో ఉండగానే పార్ట్ 2 కూడా ఇటు ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. 3 నెలల్లోనే సినిమాని కంప్లీట్ చేసి దాదాపు 4 గంటల సినిమాను థియేటర్కి అయితే విడుదల చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 510 కోట్ల గ్రాసు మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మొత్తానికి థియేటర్లలో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీలు లభిస్తుండడంతో కూడా వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా జోరు తగ్గేలా కనిపించడం లేదంటూ కూడా తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా దురంధర్ 2 భారీ వసూలుతో దూసుకెళ్లిపోతుంది. ఈ సక్సెస్ తో రణవీర్ సింగ్ తన బాక్స్ ఆఫీస్ స్టామినాను మరోసారి ప్రపంచ వ్యాప్తంగా నిరూపించుకున్నారు. ఇటు బాలీవుడ్ లో కూడా కొత్త బాక్స్ ఆఫీస్ కింగ్ తానేననుకుంటా నిరూపిస్తూ దురంధర్ 2 ధాటికి పాత రికార్డులన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. దురంధర్ 2 పార్ట్ 2 తెలుగు వర్షన్ మార్చి 21 నుంచి ఇటు థియేటర్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం దురంధర్ మూవీని అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్కరు అంటే ప్రతి ఒక్కరు కూడా సగటు సినిమా ప్రేక్షకుడు సినిమాకి వెళ్లి
తనదైన శైలిలో రివ్యూ, ఇలాంటి సినిమాలు ఇండియా వ్యాప్తంగా ఇలాంటి సినిమాలు రావాలి, ఒక్కసారి కాదు కంటిన్యూగా థియేటర్లో కూర్చొని బ్యాక్ టు బ్యాక్ షోస్ కూడా చూడాలనిపిస్తుందంటూ కూడా ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదికగా అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి మనం కలెక్షన్లకైతే రత్న దాదాపు వచ్చే 2-3 రోజుల్లో కూడా, అంటే ఇటు శ్రీరామనవమి, ఈ హాలిడే, అలాగే శని ఆదివారాలు కలిసి రావడంతో డెఫినెట్ గా 1200 కోట్ల నుంచి 1400 కోట్ల వరకు కూడా వెళ్లేటువంటి, అంటే దూసుకెళ్లిపోతుందని కూడా మనం డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా రణవీర్ సింగ్ కలెక్షన్స్ ఊచ కోతగా మారిపోయింది. దురంధర్ 2 ఊచ కోత అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. బాలీవుడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకెళ్లిపోతుంది. విడుదలైన మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు రత్న. సో మొత్తానికి మనం చూస్తుంటే మరొక వీకెండ్, అలాగే పండగ, ఇటు సెలవులను దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్ గా 1200 నుంచి 14 కోట్ల వరకు కూడా దూసుకెళ్లే అవకాశం అయితే ఉంది రత్న. వినోద్, ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రముఖులు, రాజమౌళి సహా ప్రముఖులు అందరూ కూడా ఏ విధంగా అయితే కంగ్రాట్స్ చెప్పారో, మూవీ గురించి ఏ విధంగా అయితే పొగడ్తల వర్షం కురిపించారో మనందరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో వస్తున్న కలెక్షన్స్ కి సంబంధించి మూవీ టీం ఏ విధంగా స్పందిస్తుంది? మూవీ టీం కూడా మనం మొదటి నుంచి చూస్తే ఒక్కసారి ఆలోచిస్తున్నట్టు ఎలాంటి ఆర్భాటాలు, ఎలాంటి ఏర్బాటాలు, ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా లేకుండా వాళ్ళ స్టైల్లో తనదైన శైలి కంటెంట్ నమ్ముకొని ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం అనేది మనం ఫస్ట్ పార్ట్ చూసాం. సో దాని తర్వాత దురంధర్ 2 కూడా ఇమీడియట్ గా డేట్ అనౌన్స్ చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి, ఎలాంటి వాయిదాలు లేకుండా, ఎందుకంటే మనం తెలుగులోనే కాదు చాలా భారీ బడ్జెట్ తో కూడుకున్నటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాలు చూస్తున్నాం. సినిమా డేట్ అనుకున్న టైంకి విడుదల కాకపోవడం, పోస్ట్ పోన్ చేయడం, అలాగే ప్రమోషన్ స్టంట్స్ యూజ్ చేయడము, డిఫరెంట్ ఏరియాలో, లైక్ ఇప్పుడు మనం రీసెంట్ పుష్ప కూడా చూసినా కూడా, ఎలాంటి సినిమా చూసినా కూడా నేషనల్ వైడ్ గా కూడా సినిమా ఈవెంట్లు, సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాం. అలాంటిది దురంధర్ సినిమాకి, కంప్లీట్ దురంధర్ 2 ఎలాంటి ఏర్పాట్లు లేకుండా, రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయకుండా, ట్రైలర్ ఈవెంట్ కానీ, సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూస్ కానీ, ప్రమోషన్స్ కానీ ఎక్కడ ఏది లేకుండా నేరుగా కంటెంట్ నమ్ముకుని వదిలి వాళ్ళ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తారు. కాబట్టి సినిమా యూనిట్ కూడా సమ్మర్ వాళ్ళ కలెక్షన్ల స్టామినాని, కలెక్షన్ల సునామీ చూస్తున్నారు తప్ప సినిమాకి సంబంధించి ఎక్కడ ఈవెంట్లు కానీ, ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ చేయట్లేదు రత్న. రైట్, థ్యాంక్ యూ వినోద్.